ఎంతెంతో దూరం, ఇంకెంతో దూరం లేదు, ఎంతో దూరం అందనుకున్నది చాలా దగ్గర అయింది. ఆ దూరాన్ని ఇంకెంతో కాలం ఎదురు చూడకుండా వేణు ఆ దూరాన్ని వీలైనంత త్వరగా మీట్ అవుతాడని హృదయపూర్వక అభినందనలతో, ఆశీస్సులతో. ఈ సినిమా ఎంత దూరం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. ఎందుకంటే వేణు ఈ సినిమా తీసేటప్పుడు అందరూ ఒక కేస్ స్టడీ లాగా చూశారు. ఇన్ఫ్యాక్ట్ మీ టూ. సో ఇప్పుడు దీని తర్వాత నాకు తెలిసి షార్ట్ ఫిల్మ్స్ ఇంకొక 5-6 ప్లాన్ చేస్తూ ఉన్నారు వేణును ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత. సో ఇది ఒక మంచి శుభమైన ఆరంభంగా నేను భావిస్తున్నాను. అండ్ వేణు కూడా సజెషన్ ఏంటంటే నాట్ ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కాకుండా ఇక్కడ ఫీలింగ్స్, తర్వాత ఎమోషనల్స్ మీద లోకల్ స్టోరీ ఇతివృత్తాన్ని తీసుకొని అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ గురించి సినిమా తీస్తే చాలామంది ఆదరించే అవకాశం ఉందని వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్స్ వెరీ నైస్ మూవీ. కంగ్రాచులేషన్స్ వేణు అండ్ మీ టీమ్, చాలా గ్రేట్ వర్క్ అండి. యాక్చువల్గా మా ఊర్లో కానీ ఊరు చుట్టుపక్కల కానీ ఎవరికైనా మేము కూడా స్పాన్సర్ చేసి పంపిస్తాం మూవీ. చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, సో చాలామందికి యూజ్ అవుతుంది, మెసేజ్ అందరికీ పాస్ అవుతుందని నేను కంగ్రాచులేషన్. ఎంతెంత దూరం సినిమా చాలా బాగుంది. ప్రతి గ్రామంలో ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన గవర్నమెంట్ ఈ రోజుల్లో చాలా డబ్బులు స్పెండ్ చేస్తుంది ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో. ప్రతి విద్యార్థి, ఎలిజిబుల్ విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప మెసేజ్తో కూడుకున్న మూవీ. ఈ మూవీ ప్రతి పౌరుడు, ప్రతి విలేజ్లో, అందరూ చూసి చైతన్యం పరచాలని చెప్పేసి నా ఒక ఉద్దేశం. ఎంతెంత దూరం చాలా బాగుందండి మూవీ. వెరీ హార్ట్ టచింగ్ మూవీ. ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, కానీ చాలా నచ్చింది. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది మన రూరల్ ఏరియాలో ఎలా ఉంది అన్న దాని అంశం మీద తీసుకొని చాలా బాగా చేశాడు వేణు నక్షత్రం గారు. రియల్లీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ వేణు. ఈ ఎంతెంత దూరము చిత్రము చాలా మెసేజ్ ఓరియంటెడ్ పిక్చరు. సో వేణుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఎడ్యుకేషన్ మీద చాలా బాగా మోటివేట్ చేసే మూవీ. దీని విలేజ్లలో, తర్వాత ఎక్కడైతే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళకు మరీ స్పెషల్గా చూపించాలని చెప్పేసి ఈవెన్ గవర్నమెంట్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మూవీలో ఎడ్యుకేషన్తో, మనకు అందరికీ తెలుసు ఈరోజు అమెరికాలో ఇంతమంది మనం షైన్ అవుతున్నామంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్ వల్లనే ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాలో ఉన్న కామన్ హై ఎడ్యుకేషన్ పీపుల్లో ఇండియన్సే మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఈ చిత్రాన్ని విజయవంతంగా నడిపించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మరిన్ని చిత్రాలు రావాలని చెప్పేసి నక్షత్రం ప్రొడక్షన్ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.